హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ సునీతారావు గారు. నాతో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఈరోజు ఎపిసోడ్లో గోల్ బేస్డ్ ప్లానింగ్కి కాంప్రహెన్సివ్ ప్లానింగ్కి డిఫరెన్స్ అనేది చెప్తారా? ఎస్, ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటే నా లైఫ్లో ఏదైనా ఒక సింగిల్ గోల్ ఉన్నది అనుకోండి. మేబీ నా చైల్డ్స్ ఎడ్యుకేషన్ అనుకోండి, లేకపోతే మా చైల్డ్స్ వెడ్డింగ్ అని, లేకపోతే ఐ వాంట్ టు బై అ వెహికల్ అని, ఇలాగ ఏదైనా ఒక సింగిల్ గోల్ ఉన్నది అనుకోండి. ఆ గోల్ పర్టికులర్ గోల్కి ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీరు అడిగారు, ఓకే ఐ వాంట్ 5 crores ఆఫ్టర్ 20 years అని, ఇలా మనకి క్లారిటీతో ఒక రియలిస్టిక్ గోల్ ఉన్నది అనుకోండి. దానికి రివర్స్ క్యాల్కులేషన్ చేసే దానికి ప్రాసెస్కి ఏమో గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ 99% ఇన్వెస్టర్స్ మనం గోల్ బేస్డ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు అనిపిస్తే ఇది ఒక్కటే అయిపోతే చాలు, మిగతాదన్నీ చూసుకుంటామని ఆ ఫీలింగ్స్ ఉంటుంది. దానికి గోల్ బేస్డ్ అంటారు. కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే కొంచెం బ్రాడ్గా ఉంటుంది. అందులోనే నాట్ ఓన్లీ ద ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 30% ఆఫ్ ఇట్. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్సో కవర్డ్. అందులో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్లో ఏంటి కవర్డ్ అవుతుంది? మనకి ఎంత లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, మనకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, మనకి ఎంత మన ట్యాక్సెస్ ఎలా సేవ్ చేసుకుంటారు, మన ఉన్న ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్, మా పేరెంట్స్ వచ్చిన ప్రాపర్టీస్కి నేను ఎలాగా హ్యాండిల్ చేసుకోవాలి, లేకపోతే నా ఉన్న ప్రాపర్టీస్కి నా నెక్స్ట్ జనరేషన్కి ఎలా పాస్ ఆన్ చేయాలి. ఇదంతా ప్రాసెస్కి కాంప్రిహెన్సివ్ అంటాం. ఎందుకంటే మనకు షూర్ కదా, ఒక 1 lakh rupees నా శాలరీ వస్తే ఆ శాలరీలోంచి నాకు ఇవన్నీ గోల్స్ చూసుకోవాలి. అన్నీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ పెట్టేసి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా చేసినా ఇట్ ఈస్ అ డిజాస్టర్. సిమిలర్లీ అన్నీ తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మనకు తెలుసు, ఇంట్లో ఒక్క ఫ్యామిలీకి ఒక మెంబర్కి ఏదైనా హెల్త్ డ్యామేజ్ అయిందనుకోండి, మొత్తం మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంతానే జీరో అయిపోతుంది. ఇది అంతా ప్రాసెస్కి చేయడానికి దీనికి కాంప్రహెన్సివ్ లైఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం. అండ్ దీనికి చాలా సూపర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు. అండ్ ఐ రికమెండ్కి ఎవ్రీ వన్ ఎవరైనా చేసుకోవాలంటే ఒక్కసారి చేసుకుంటే ఇట్స్ అ లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి. మనమేమో హెజిటేట్ చేస్తాం, ప్లానర్ దగ్గర ఎందుకు వెళ్తాం, వాళ్ళకి ఎందుకు మనం చెప్పుకోవడం, అది కాదు. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కొన్ని మనకు తెలియని కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి తెలుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్లీ ఇస్ దట్కి ఎవ్రీ వన్, మీ 10,000 ఎర్న్ చేసినా, 1 lakh ఎర్న్ చేసినా, 5 lakhs ఎర్న్ చేసినా, ఎవ్రీ పర్సన్కి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మస్ట్. అది ఒకసారి సెట్టింగ్ అయిపోతే మిగతా గోల్ ప్లానింగ్ ఏమో ఇట్ వర్క్స్ వెరీ సింపుల్ అనేది. అది టోటల్ డిఫరెన్స్ బిట్వీన్. అండ్ డెఫినెట్లీ గోల్ ఓరియంటెడ్గా మనం ఆలోచిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయడం కానీ, అండ్ దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మనం చేసే ప్లానింగ్ ఏదైతే ఉందో దానికోసం ఎస్ఐపి అని అండ్ కొన్ని ప్రొసెసెస్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి కదా, వాటిలో ఏది బెస్ట్ అని మీరు చెప్తారు? ఇది డిపెండ్స్ అపాన్ మీ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి. ఇది సపోజ్ మీ క్యాష్ ఫ్లోస్ రెగ్యులర్గా ఉన్నది అనుకోండి, సపోజ్ యూఆర్ సాలరీడ్ పర్సన్స్, మీకు రెగ్యులర్గా ఉంటే ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ మోడ్ అంటాం. ఎందుకంటే లిటిల్ బై లిటిల్ ఎవ్రీ మంత్ ఇట్ రెగ్యులర్లీ వెళ్తుంది. పైగా మనకి మార్కెట్స్ అబ్జర్వ్ చేసే టైం కూడా లేదు, దానికి మనకి ఎక్స్పర్ట్స్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే అన్నీ చేస్తారు. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ అంటాం. అండ్ పైగా మార్కెట్లో ఉన్న వాలటిలిటీ అన్నిటి కూడా అది బీట్ చేసేసుకుంటుంది. సపోజ్ మన ఇన్కమ్ రెగ్యులర్ కాదు, సపోజ్ నేను ఒక డాక్టర్ అయినా లేకపోతే ఏదైనా ఒక మంత్లో నాకు ఎక్కువ రెవెన్యూ వచ్చింది అనుకోండి, ఇంకో నెక్స్ట్ మంత్లో రాలేదు. మేబీ నేను ఒక మూవీ స్టార్ ఉన్నాను అనుకోండి, మేబీ ఐఎమ్ హ్యావింగ్ హ్యూజ్ మనీ ఓవర్ దే. సో వాళ్ళు బట్టి మనం డిఫరెంట్గా ప్రాసెస్ చేయాలి అని. అది కూడా సేమ్ నేను చెప్పినట్టుగా ప్లానర్స్ మీకు ఎగ్జాక్ట్లీ మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటున్నదని తెలుసుకుంటారు. రిస్క్ ప్రొఫైల్ అన్నట్టుగా అంటే మీరు యాజ్ అన్ యంగ్స్టర్ మీకు ఒక రిస్క్ ప్రొఫైల్ ఉంటారు, తను కొంచెం ఎల్డర్లీ పర్సన్, తన రిస్క్ ప్రొఫైల్ వేరే కూడా, తను అనుకుంటే స్టాక్ మార్కెట్స్ వద్దు, మీరు చేసేదంతా డెట్స్లో చేయండి అని. సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ రిస్క్ ప్రొఫైల్ బట్టి ప్లానర్ ఏమో మీకు రైట్ గైడెన్స్ ఇస్తారు. కానీ గైడెన్స్ మాత్రం 100% తీసుకోవాలి. మనం ఫిట్నెస్ చేసుకుంటాం అనుకో, జిమ్కి వెళ్ళామనుకో, అక్కడ డైటీషియన్స్ కూడా మనకి కరెక్ట్గా చెప్తారు మన కోసం ఏది సూటబుల్. అందరూ సేమ్ ఎక్సర్సైజెస్ చేయం కదా, ఎవరు బాడీ టైప్లో చేస్తాం. సిమిలర్లీ ఫైనాన్సెస్ కూడా ఎవరు రిస్క్ ప్రొఫైల్ బట్టి అలాగ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. సో మ్యామ్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియోలో చాలా తక్కువ ఇవ్వగలం, అంత జనరల్గా ఇవ్వలేము కూడా. సో త్రూ వర్క్షాప్ అనేది మాత్రం మనం చాలామంది డౌట్స్ క్లారిఫై చేయొచ్చు. వర్క్షాప్లో ఏంటంటే ఇంకొంచెం ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. సో మీరు కండక్ట్ చేయబోయే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్లో ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అనేవి మీరు చెప్పాలనుకుంటున్నారు? ఓకే,
మనం చేసిన వర్క్షాప్స్లో ఏముంటుందంటే ఇప్పుడు చూస్తే మనందరికీ కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఎక్కడ మనం గూగుల్లో చూసామో, లేకపోతే సెమినార్లో చూసాం, లేకపోతే వేరే ట్యూబ్స్లో చూసాం, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారు. ఇలాగ మనకి చాలా నాలెడ్జ్ ఉన్న వల్ల, అది కూడా టిట్స్ అండ్ బిట్స్లో ఉన్న వల్ల మనం కరెక్ట్గానే డెసిషన్స్ తీసుకోలేము. ఎందుకంటే నాకు తెలుసు ఓకే దిస్ ఇస్ గుడ్ అనిపిస్తుంది, కానీ తను నా ఫ్రెండ్ ఏమో ఇది చెప్పారు, నేను ఇది చేద్దాం అనుకుంటే తనేమో ఏదో చిట్ ఫండ్ అన్నారు. ఆ కన్ఫ్యూజన్ స్టేట్స్లో ఉంటాం. కాబట్టి వర్క్షాప్ ఏది చేసిందేమో అదొక సైంటిఫిక్లీ డిజైన్ ప్రోగ్రామ్, వెరీ సిస్టమేటిక్లీ ఆర్గనైజ్డ్. అదొక ప్రాసెస్. మీరు ఆ ప్రాసెస్ నుంచి వెళ్తే అక్యురేట్ స్టెప్స్ మీకు తెలుస్తుంది. దీని తర్వాత ఏంటి, ఎంత చేయాలి. ఒక్కొక్కసారి అంత ఇన్వెస్ట్ చేసిన అవసరం కూడా లేదు. మేబీ నాకు అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు, అంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. ఏదో భయం ఉన్నది, అయ్యో అందరూ చేసేస్తున్నాం నేను చేయలేదు అన్న భయం వల్ల మనం చేయటం లేదు. కానీ ఒకవేళ నాకు లయబిలిటీస్ ఒకవేళ ఏమీ లేదు, లేకపోతే నా లయబిలిటీస్ అన్నీ క్లియర్ ఆఫ్ అయిపోయింది, నాకు లైఫ్లో ఏమీ గోల్స్ లేదు అనుకుంటే అయితే సింపుల్గా ఏముంటుంది, మనకి ఏమైనా ఉన్న వెల్త్ కూడా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అది కూడా చాలా డ్యామేజింగ్. నా దగ్గర మనీ ఉన్నది కానీ ఎక్కడో రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసే వల్ల ఉన్న అమౌంట్ కూడా జీరో అయిపోతుంది. సో ఆ ప్రాసెస్కి లెర్న్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ వన్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటే అందరూ అనుకుంటారు ఓ నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే చాలు, ఇంకా ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు, జాబ్ చేసిన అవసరం లేదు. అలా కాదు. ఆ వచ్చిన కార్పస్ అమౌంట్ ఎన్ని సంవత్సరాల వరకు అది మీకు సస్టైన్ చేస్తుంది, అది కూడా మన క్యాల్కులేషన్స్ నేర్చుకుంటే లైఫ్ మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. So in the workshop, as నేను చెప్పినట్టుగా, it is meant for anybody as young as 18 years to as old as 65 years. Everyone, money speaks the same language. Plus, minus, multiplication, divisions are 4 factors వస్తే చాలు. Money is your lifetime friend అంటారు. వండర్ఫుల్ మ్యామ్. ఆ లైఫ్ టైం ఫ్రెండ్లో అందరికి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. సో ఈ వర్క్షాప్ కోసం మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you, Virat.